నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒక ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కియా పరిశ్రమను తీసుకువచ్చింది చంద్రబాబే. వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయి. గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. చేశారా? ప్రస్తుతం దేశంలో భారీగా పింఛన్ ఇస్తోంది ఏపీనే. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మేము చెల్లిస్తున్నాం. గాడి తప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నాం. విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తాం. ఏపీకి కావాల్సిన ప్రతి ప్రాజెక్టుని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అడుగుతూ ఉన్నారు. అన్ని ప్రాంతాలకు నీరు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని లోకేష్ తెలిపారు. సిపిఎస్ రద్దు చేస్తున్నారు. ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఏమైంది? అయినా మర్చిపోయారా? మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదండి. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది. నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్లారు? స్కూల్ కిట్ కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్లారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యతను, మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే, గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అమ్మా, గతంలో నేను చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధికి. గత ప్రభుత్వం శాంతి భద్రతల్ని గాలికి వదిలివేసిందని హోంమంత్రి అనిత విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జైల్లో గంజాయి వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు. విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైలుకి బదిలీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాటం కలిగితే ఉపేక్షించేది లేదని ఈ
సందర్భంగా హెచ్చరించారు. విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు. 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకుని పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకుని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసులో బయట లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలన కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 days లో మొత్తం మానిటరింగ్ అండ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సూపరింటెండెంట్ రూమ్ లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈ రోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. ఇంత చిన్న మొక్క మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం ఏం కాదు. బయట ఎంక్వైరీకి పెద్ద టైం కాదండి. నాకు మహా అయితే ఒక 10 days 15 days లో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్ గా. ఎందుకంటే ఇది ఎవరు దాచేది కాదు, దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద నిర్వహించిన హైందవ శంకరావం సభ విజయవంతమైంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు హిందూ ధార్మిక ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు పీఠాధిపతులు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంతకుముందు సభ ప్రారంభం సందర్భంగా భారతమాత చిత్రపటం వద్ద విహెచ్పీ నేతలు పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. 5 ఏళ్లలో హైందవ ధర్మంపై విపరీతంగా దాడి జరిగిందని ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. దెబ్బతిన్న హిందువుల మనోభావాలని ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మత మార్పిడిలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తేనే ఆలయాల స్వయం ప్రతిపత్తి హిందూ ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని పురంధేశ్వరి తెలిపారు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంగీకరిద్దామా? దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయం, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి
సమాజం అంతా దాంట్లో. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై విజయవాడ శుద్ధ షష్ఠి సందర్భంగా దేవస్థానం మహామండపం 7వ అంతస్తునందు ఆలయ మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధిద్వారా కుమారస్య అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. చెప్పండి. కాశ్యమసగోత్రోద్భవస్య లక్ష్మీ సూర్యనారాయణ నామధేయస్య అతిశీఘ్రమే కళ్యాణ ప్రాప్తి సిద్ధ్యర్థం. మీకు కూడా కాశ్యమసగోత్రోద్భవస్య గణపతి శర్మ నామధేయ ఆదిత్యాది నవగ్రహ మహర్దశాయాం అంతర్దశాయాం విదశాయాం సూక్ష్మదశాయాం ప్రాణదశ దశాంతర దశాది సమయే సంభావిత ఆదిత్యాది నవగ్రహ క్రూరఫల నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి నిత్యనివాస సిద్ధ్యర్థం మనోవాంఛ మనోరథ కార్య అనుకూలత కళ్యాణ మహోత్సవం కరిష్యే. మీ మనసులో ఉన్నటువంటి కోరిక స్వామివారికి చెప్పి నమస్కారం చేసుకోండి. ఆదౌ గృహభూభాండ ఆత్మద్రవ్య స్థల పదార్థ శరీర శుద్ధ్యర్థం వృత్త శుభాగ్రయా సంపద్యంతాం అగ్నిపురోగా విశ్వేదేవా ప్రియంతాం మాహేశ్వరీ పురోగా మాతా ప్రియంతాం ఇంద్రపురోగా మద్గణా ప్రియంతాం వశిష్ఠ పురోగా అర్షణా ప్రియంతాం శ్రీ విష్ణుగా సర్వే దేవాశ్చ ప్రియంతాం బ్రహ్మచ బ్రాహ్మణాచ ప్రియంతాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాచ ప్రియంతాం శ్రద్ధా మేధే ఏ ప్రియేతాం ప్రేతాం భగవాన్ నారాయణః ప్రేతాం భగవాన్ స్వామి మహా సేనః ప్రేతాం భగవాన్ పర్జన్యః ప్రేతాం భగవాన్ పితామహ ప్రేతాం భగవాన్ పితామహ. వీరమాచనేని సిద్ధార్థ పాఠశాల 46వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సిద్ధార్థ అకాడమీ ప్రెసిడెంట్ మల్లినేని రాజయ్య సభకు అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా విజయవాడ సబ్ కలెక్టర్ కావూరి చైతన్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. Good evening. This is Sitaramaya, Principal, Siddhartha Public School, Vijayawada. Siddhartha Academy of General and Technical Education is celebrating the Golden Jubilee year. This is 50 years the Siddhartha Academy was founded, and Siddhartha Academy established 18 institutes in and around Vijayawada. And Siddhartha Public School is celebrating its 46th annual day. And during this annual day, we have given gold medals and certificates to all the academic toppers
and also we have given the toppers of class 10th board examination, and there are 17 gold medals that have been distributed today. And the chief guest for today's function is Mr. Kavuri Chaitanya, sub-collector and RDO Vijayawada. And in fact, the collector sir is supposed to come, but due to his busy schedule, he was unable to come. So in place of collector, sub-collector attended Garu. President Siddhartha Academy of General and Technical Education, Mr. M. Rajay Garu. Secretary Sri P. Lakshman Rao Garu. Joint Secretary Sri Lalith Prasad Garu. Sureddy Vishnu Garu. And other dignitaries have attended the function. So nearly 2,500 students and parents have attended this program. Apart from the prize distribution, we have the best house awarded with trophy. Gautam House, being the best house, was awarded the trophy for the various programs that we have conducted during the academic year. So we conduct various competitions, co-curricular activities and curricular activities we conduct. So we have given the prizes, and the best class award is given, and teachers who have put in 100% attendance have been awarded the certificates. Apart from that, we have some teachers who got their students securing 100% in board examination. For those హాయ్ అండి, నా పేరు మౌక్తిక. నా పేరు అపూర్వ. మేము 7th క్లాస్ చదువుతున్నాము PPS పబ్లిక్ స్కూల్లో. మేము ఫస్ట్ టైం యాన్యువల్ డే లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు నేర్పించిన ప్రసన్న కవిత మ్యామ్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. తులసి మ్యామ్ కూడా థ్యాంక్స్ చెప్తాం. నా పేరు మౌక్తిక. నా పేరు అపూర్వ. ఏలూరు నగరంలో కొత్త బస్టాండ్ ఆవరణలో 3 నూతన బస్సులను ప్రారంభించిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, విజయవాడ జోన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నుంచి 3 సూపర్ లగ్జరీ నూతన బస్సులను ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల కాలంలోనే సుమారు 500 బస్సుల్ని నూతనంగా ప్రారంభించాలని, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమైందని అన్నారు. ఎమ్మెల్యే గారు కొద్దిగా వెనక్కి రాదు. ఓకే బాబు చూడండి సార్. సార్ పవన్ నెలకి పోతుంది. సీట్లో కూర్చోండి. అరే అరే బాబు కొద్దిగా వెనక బాబు కొద్దిగా జెండా అవుతాం బాబు ఏదో ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వాటికి ఈ 6 నెలల్లో మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు, కొత్త బస్సులు ఏర్పాటు చేయడం అనేది ఈ మూడింటితో కలిపి. అందులో 2 ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు, అలాగే 2 స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ, అలాగే ఇవన్నీ కూడా డీలక్స్ కోచ్లు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి. ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతుల రోడ్లలో చేయలేని పరిస్థితి, వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో
మరి ఆర్టీసీలో అన్ని డిపోల నుంచి, అంటే ఒక్క ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గా మరి ఏదైతే నారాయణ గారిని నియమించారో, తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి రెడ్డప్పల నాయుడు గారిని నియమించారు. మనకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్ లో మన ఏలూరుకి రావడం కూడా ఆ పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది. తప్పనిసరిగా రెడ్డప్పల నాయుడు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సింగర్ సునీత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగనే గజరాజుతో కాసేపు సరదాగా కాలక్షేపం చేశారు. Very kind, very kind. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారకా తిరుమలలో ఈ నెల 10న జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి ముందు రోజు ఈ పర్వదినం సందర్భంగా 9వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణకి సంబంధించి ముమ్మరమైన ఏర్పాట్లు, భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయబడ్డాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయాన్ని సందర్శించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సతీ సమేతంగా ఆధ్యాత్మిక సందర్శన చేశారు. ముందుగా పంచరామాల్లో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీ 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 మావులమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న డీజీపీ వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ప్రధాన అర్చకులు. श्रीमान
ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. ఓకే సార్, ఓకే ఓకే. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 41.15 కాంటూరు పరిధిలో ముంపునికి గురయ్యే గ్రామాల్లోని కుటుంబాలకి పునరావాస పరిహార సొమ్ము ఖాతాల్లో జమ అవుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే పరిహారం సొమ్ము చెల్లించడం చెప్పినప్పటికీ ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల పరిధిలో ఉండేటట్లు పరిగణించి ముంపునికి గురయ్యే గ్రామాల కుటుంబాలకి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నిన్న ఈరోజు పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో వాళ్ళ అకౌంట్లో R&R ప్యాకేజీకి సంబంధించి డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బులు పడతా ఉంటే అందరూ కూడా దాన్ని బయట ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తూ ఉందని చెప్పేసి ప్రశంసలు గుర్తిస్తూ ఉన్నారు. R&R ప్యాకేజీకి సంబంధించి 2015లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 6,86,000 ఎస్సీలకి, ఎస్టీలకి, 6,36,000 ఇతర వర్గాల వారికి ఫిక్స్ చేసింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎకరాకు 1,15,000, 1,35,000 ఇచ్చిన భూములకి ప్రతి ఎకరాకు రైతులకు నష్టం జరిగింది కాబట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, అట్లాగే R&R ప్యాకేజీకి సంబంధించిన భాగంలో 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పడం అయితే వాగ్దానం చేశారు, కానీ నిర్వాసితులకు సంబంధించి 1 రూపాయి కూడా వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు. అప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా అనేక ఆందోళనలు నడిచినాయి, అనేక ఉద్యమాలు నడిచినాయి ఏజెన్సీలో. అయినా కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ప్రజలకు నిర్వాసితులకు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చేయబోతున్న అన్యాయం ఏమంటే మేము గమనించింది, ప్రాజెక్టు హైటు 45.75 ఉంటేనే 190 చిల్లర టీఎంసీల నీరు నిలవ ఉంటుంది. అటు లెఫ్ట్ కెనాల్కి, రైట్ కెనాల్కి నీరు సక్రమంగా నడుస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవడానికి ప్లాంట్ తయారవుద్ది. కానీ నిర్వాసితులకు సంబంధించి దగ్గరగా 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం నిర్వాసితులకి జల్లగొట్టి ఈ డబ్బు ఎగ్గొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం, లేకపోతే వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూరాలోచన, దుష్టాలోచన అర్థం కావడం లేదు. కానీ దానికి ఒక మొదటి ఫేజ్ అనే పేరు పెట్టి 41.15 మీటర్ల హైట్ లోనే ఇది కన్స్ట్రక్షన్ అని ఇప్పుడు వేసిన డబ్బులు కూడా. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న వైఖరిపై నిరసనగా ఈ నెల 11వ తేదీన విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె నరహరి తెలిపారు. ఏలూరు నగరంలో ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంటే పని చేసే సంతృప్తి అయితే స్కూల్స్లో ఈరోజు లేదు, పని చేయనివ్వటం లేదు. అంటే మేము ముడి సరుకుని ఎంఈఓ ఆఫీస్కి అందిస్తే ఎంఈఓ ఆఫీసు ఆ ముడి సరుకుని తీసుకువెళ్ళి డిఓ ఆఫీస్కి అందిస్తే అది వాళ్ళంతా మళ్ళీ సిఎస్సి ఆఫీస్కి అమరావతిలో మంగళగిరిలో ఉన్న ఆఫీస్కి అందించాల్సిన పరిస్థితి ఉంది. అంటే ముడి సరుకుని మేము కింద నుంచి 6 నెలలు దాటిపోయినప్పటికీ కూడా మరి ఉపాధ్యాయుల పరిస్థితి పాఠాలు బోధించే విధంగా అయితే లేదు. ఈ విషయాన్ని
మొదటి నుంచి కూడా 2 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి పూర్తవక ముందే ఎమ్మెల్సీలో ఒక సమావేశాన్ని విజయవాడలో కండక్ట్ చేసినప్పుడు ఆ రోజున కూడా DTFగా ఆ రోజు మేము ప్రభుత్వంగా ఉపాధ్యాయుల వ్యతిరేకత మొదలైంది, మాకు పాత విధానాలే కొనసాగుతున్నాయి అనేది ఆ రోజు స్పష్టంగా మేము చెప్పడం కూడా జరిగింది. మరి 6 నెలలు పూర్తయినప్పటికి కూడా ఉపాధ్యాయులకు రావాల్సిన జీతానికి సంబంధించి 2-3 తారీఖుల్లో జమ అవుతూ వస్తున్నాయి. ఈసారి 5వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు జమ అవుతాయి అనేది పేపర్ ద్వారా తెలిసింది. అంటే ఒక జీతం అందుకోవడం ఒక్కటేనా ఉద్యోగుల ఉపాధ్యాయుల బాధ్యత? రావాల్సిన అంశాలు, చేయాల్సిన అంశాలు ఏమీ లేవా? ఆర్థికంగా ఒకటి జీతం ఇస్తే సరిపోతుందా అనేది కూడా మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఈ విద్యారంగాన్ని సంస్కరించాలని చెప్పి సంస్కరిస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది. మరి ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో ఉందో ఇది పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా 4500 పాఠశాలని రాష్ట్రంలో 3, 4, 5 తరగతులను తీసుకువెళ్ళి సమీపంలోని ఉన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. అందువల్ల అక్కడ ఉన్న ఉన్నత పాఠశాలన్నీ కూడా ఈ ప్రాథమిక తరగతులు నిర్వహించడం కష్టసాధ్యమైంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము మొదటి నుంచి డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్గా మరి ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ 117లోని అంశాలనే కొనసాగిస్తూ ఈరోజు పాఠశాల వ్యవస్థ మరి గత ప్రభుత్వం 6 అంచెల పాఠశాల వ్యవస్థ ఉందని ప్రకటిస్తే ఇప్పుడు 4 అంచెల వ్యవస్థ ఉందని చెప్తున్నారు. ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం 2020 ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అడాప్ట్ చేసుకుని దాన్ని తీసుకువెళ్తూ మరి దాన్ని అమలు చేస్తూ మేము మొదటి నుంచి కూడా ఖండిస్తూ జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.